లో ఏం జరిగిందనంటే అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు ఇద్దరు కూడా ఈ నకిలీ మద్యం కేసులో నిందితులు. వారు అద్దేపల్లి జనార్దన్ రావు గారు నెల్లూరు జైల్లో ఉంటే అద్దేపల్లి జగన్మోహన్ రావు గారు విజయవాడ జైల్లో ఉన్నారు. వీరిద్దరిని వేరు వేరు గదుల్లో వీడియో రికార్డింగ్ ఆధారంగా విచారణ చేస్తే చెప్పినటువంటి విషయాల ఆధారంగా జోగి రమేష్ గారిని కూడా విచారణకు పిలిచేటటువంటి అవకాశం, నిందితుల జాబితాలో చేర్చేటటువంటి అవకాశం వచ్చింది. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మరి ఇవన్నీ లేకుండానే జోగి రమేష్ గారు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళిపోయి ఆయన కర్పూరం వెలిగించేసి ప్రమాణం చేస్తున్నాను అని చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏదైతే మరి వీరి ప్రమాణాలు వీరి అన్నీ కూడా అవి పనికిరావు కాబట్టి, కావాలి కాబట్టి, ప్రజలందరికీ కూడా వాస్తవాలు కావాలి, కోర్టులో కూడా వాస్తవాలు కావాలి కాబట్టి నిన్న వేరువేరుగా వారిద్దరిని విచారించిన తర్వాత, కస్టడీలోకి తీసుకున్న తర్వాత జనార్దన్ రావు గారు కావచ్చు, జగన్మోహన్ రావు గారు కావచ్చు, చెప్పినవన్నీ టాలీ అయిన తర్వాతే ఈ జోగి రమేష్ అనే వ్యక్తి మీద నిందితుడిగా జాబితాలో చేర్చడానికి కానీ విచారణ పిలవటానికి కానీ సిద్ధమైంది సిట్. ఇందాక శివపార్వతి గారు చెప్పారు, ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అటాక్ వచ్చేసారని చెప్పేసి ఆయన మీద కక్ష కట్టి ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశాలు అయితే లేవు. ఎందుకంటే జోగి రమేష్ గారిది ఈ పాత్ర ఉంది అని చెప్పేసి తెలిసి ఇప్పటికే 15 రోజులైంది. ఉంది అని తెలిసినప్పటికీ సరైన సాక్ష్యాధారాలు లేకుండా జోగి రమేష్ గారిని తీసుకురాలేదు. జోగి రమేష్ గారిని సరైన సాక్ష్యాధారాలు ఉంటేనే ఈ కేసులో నిందితుడిగా చేరుస్తారు, విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత తప్పని తేలితే మరి డెఫినెట్లీ శిక్షిస్తారు. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి కూడుకున్నటువంటి పని. ఇప్పటికే జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి 27 మరణాల కారణం ఇప్పటి వరకు తెలియలేదు. కాకపోతే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా అవన్నీ సహజ మరణాలని చెప్పినప్పటికీ కూడా ఈ 27 మరణాల వెనక 2022 నుండి సాగుతున్నటువంటి ఈ నకిలీ మద్యం దందా ఉంది అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు బలం ఇచ్చేలాగా జగన్మోహన్ రావు కావచ్చు, అలాగే జనార్దన్ రావు గారు చెప్పినటువంటి వాగ్మూలాలన్నీ కూడా టాలీ చేసుకుంటే ఆ అనుమానాలన్నీ కూడా బలం అయ్యేలాగా ఉన్నాయి. ఈ జంగారెడ్డిగూడెంలో ఏదైతే హత్య ఈ నకిలీ మద్యం వల్ల చనిపోయారో వారందరి సావుకి ఈరోజు సమాధానం దొరికినట్లుగా ఉంది. అయితే ఇక ఈ వ్యక్తి జోగి రమేష్ గారి గురించి మాట్లాడుకుంటే, మొట్టమొదటి నుంచి ఏది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నుంచి కూడా వివాదాస్పదులే. అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చాడు. ఆ తర్వాత ఒక బహిరంగ సభలో, చిన్నపిల్లలు ఉన్నటువంటి ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ప్రస్తావించి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత రీసెంట్ గా మొన్న ఆయన ఒక వాట్సాప్ చాట్ బయటపడింది. సరే, ఆ వాట్సాప్ చాట్ మాది కాదు, మాకు సంబంధం లేదని చెప్తున్నారు అనుకోండి. వాస్తవానికి అదొక స్క్రీన్ షాట్ మాత్రమే. ఎవరైనా క్రియేట్ చేయొచ్చు, కాదనట్లేదు. ఎవరైనా క్రియేట్ చేయొచ్చు, కాదనట్లేదు. కానీ ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లిక్కర్ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎలా గూగుల్ టెక్అవుట్స్ ద్వారా, అంటే లొకేషన్స్ ద్వారా ఎలాగైతే కనిపెట్టారో జోగి రమేష్ది కూడా డెఫినెట్లీ అలాగే కనిపెడతారు. అది ఆ చాట్ నిజమా కాదా అనేది అప్పుడు తేలుతుంది. ఒకవేళ అది నిజమైతే గనక నిన్న ఈ వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఏదైతే జగన్మోహన్ రావు, జనార్దన్ రావు చెప్పారో, జోగి రమేష్ ప్రోద్బలంతోనే 2022లో ఇబ్రహీంపట్నంలో అలాగే మొలకల చెరువులో ఈ దందాన్ని మేము మొదలు పెట్టామని చెప్పారు. అవన్నీ కూడా టాలీ అవుతా ఉన్నాయి. అప్పటి ఎక్సైజ్ అధికారులు మరి నిద్రపోయారా లేదంటే ఏంటి? ఆ తర్వాత ఆ ఇబ్రహీంపట్నం మొలకల చెరువులో తయారైనటువంటి మద్యం రాష్ట్రం అంతా సరఫరా అయింది. రాష్ట్రం అంతా సరఫరా అయ్యి మరి ఒక ప్రాంతంలో మనుషులు చనిపోవడం కూడా జరిగింది. ఇన్ని దందాలు చేసిన తర్వాత 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఆపేయదలుచుకున్నారు. ఎందుకంటే నిఘా ఎక్కువగా ఉందని చెప్పేసి. సరే, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఆగిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం ఆ ఏప్రిల్లో మళ్ళీ దందా స్టార్ట్ చేసినట్లుగా వాళ్ళే చెప్తా ఉన్నారు. దందా స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ టాలీ అవుతున్నటువంటి క్వశ్చన్స్ త్రూ ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు, పకడ్బందీగా వీళ్ళని పట్టుకొని ఈరోజు ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి ఈ జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రావు వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్ విషయం కూడా బయటికి లాగుతాం. ఒకవేళ జోగి రమేష్ ఇందులో ఉన్నాడు అని అంటే డెఫినెట్లీ చట్టపరంగా శిక్షించి తీరుతారు. ఇందులో ఏమాత్రం కక్ష సాధింపు లేదనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ కక్ష సాధింపు ఉంటే గనక ఈ పేరు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసి ఉండేవారు. కక్ష సాధింపు ఉంటే ఈ కేసులోనే ఎందుకు అరెస్ట్ చేయాలి? చాలా కేసులు గతంలో నమోదయ్యి ఉన్నాయి కదా. ఈ పేరు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసి ఉండేవారు. అవి లేవు కాబట్టి విచారణ చేసి ఇతని పాత్ర ఉందని తేలిన తర్వాతే ఇతనికి నోటీసులు ఇస్తారు. వాస్తవాలు తేలితే అరెస్ట్ చేస్తారు. అంటే ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా కొంత తేలాల్సిన అవసరం ఉందేమో. అంటే ఇప్పుడు 2022 నుంచి ఈ జనార్దన్ రావు కావచ్చు, లేదంటే మిగతా వారు ఎవరైతే చెప్తున్నారో వారు 2022 నుంచి ఉంది అని చెప్తున్నారు. అంతకుముందు ఇంకా వీరితో కాకుండా ఇతరులు ఎవరితోనైనా సరే ఈ దందాన్ని కొనసాగించి ఉండొచ్చు కదా. ఆ రకంగా కూడా
ఆ యాంగిల్లో కూడా కొంత విచారణ చేయాల్సిన అవసరం ఉంటుందేమో. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీగా అవి కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ 2022 నుండి జరుగుతూ ఉంటే అప్పటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, అప్పటి అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ఆ బ్యాచ్ నెంబర్ టాలీ అవ్వకపోతుంటే ఏం చేస్తా ఉన్నారు అనే ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరున్నా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. యా సార్, కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు అంటే చాలా స్పష్టంగా ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారు,